యుద్ధ ప్రభావం వల్ల 2 డేస్ నుంచి కొంచెం ఇబ్బంది ఉంది. సెట్ అవుతుందండి, నో ప్రాబ్లం. కాకపోతే మనకి ఇప్పుడు హర్మూజ్ ఓపెన్ అయింది కదా, ఇబ్బంది ఏం లేదు. 2 డేస్ ఉంటుంది కానీ ఇబ్బంది లేదు. ఓకే, సెట్ అవుతుంది, నో ప్రాబ్లం. పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఒకటేసారి టౌన్లో ఎన్ని ఉన్నా కూడా అన్ని బంద్ చేసే పరిస్థితి ఏర్పడింది. అలా ఎందుకు అవుతుండేదని కూడా ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఏదో డీడీ కట్టలేదంటే ఏదో కొద్దిగా 2-3 టౌన్లో వచ్చేసి అనుకునే పరిస్థితి ఉంటుంది. ఒకటేసారి ఇట్లా బంద్ చేసినారంటే అదేదో ఉద్దేశపూర్వకంగా చేసినట్లుంది. ఎట్ట తిరిగి ఎండకి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులే చూస్తున్నారు కానీ జనాలకి ఏమైనా మేలు చేద్దామనే పరిస్థితులు కానీ చూడలేదు. పెట్రోల్ రేంజ్ ఇంత జనాన్ని పోండి అనుకోకుండా ఇంత జనాన్ని నిలబెట్టిన పెట్రోల్ వేస్తున్నారంటే టన్నుల పెట్రోల్ అయితే ఉండదు కానీ జనాలకైతే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏర్పాటు చేస్తున్నాయి. దయచేసి ఇలా ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల నుంచి ఎండలకు ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలని కూడా మనం చేసి కోరుకుంటున్నాము. ఇది సరైన క్రమము పద్ధతి కాదని కూడా స్పందిస్తున్నాము. 3 గంటలు అయిపోయి డీజిల్ అయిపోయి ఈ బండి నిలబెట్టుకున్నాము. డీజిల్ లేదు, ఏం లేదు. వీళ్ళేమో పంపు చెడిపోయిందంటారు, డీజిల్ వేయకోకున్నారు. అట్లా మీరన్నా చెప్పి అట్లా వేపిస్తే మేలు. ఇప్పుడు ఇండ్లకన్నా పోతాము, ఇండ్లకు కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు టౌన్లో 3 రోజులు అని చెప్పినారు. మళ్ళీ ఎట్లెట్లుంటుందో పరిస్థితి మనకైతే ఐడియా లేదు. టౌన్లో మొత్తం ఎక్కడా దొరకడం లేదు డీజిల్. 2 రోజులు అవుతుంది. ఏమో తెలియదు. స్టాక్ లేదంటున్నారు. తెలీదు, మాకు చెప్పలే వాళ్ళు. మరి ఏం చేయాలి బాగా, మేమేం చేయలేము. డీజిల్ పడితేనే ఆటో తొలేదు, లేకపోతే లేక ఎండకి చెట్టు కింద నొక్కోళ్ళంగా అంతే. మధ్యాహ్నం టైం అవుతుంది, కలెక్షన్ లేవు. భోజనం టైం కూడా ఎక్కడ లేదు. టౌన్ అంతా లేదు. గుత్తి రోడ్డు అట్లా పాతూరు అదంతా లేదు. మీకే